హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు శారీ బిజినెస్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో కొత్తగా హ్యాండ్ బ్యాగ్ బిజినెస్ని స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ని కూడా సక్సెస్ఫుల్గా చేయండి. మన దగ్గర 2 జిప్పర్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్, ల్యాప్టాప్ బ్యాగ్స్, 5 జిప్పర్ బ్యాగ్స్, 3 జిప్పర్ బ్యాగ్స్ అన్ని రకాలుగా అవైలబుల్లో ఉంటుంది. మీకు ఒకవేళ కావాలంటే కస్టమైజ్ చేయించుకోండి, మన దగ్గర ఉంటుంది. రా మెటీరియల్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఈ పౌచెస్ని మీరు గృహప్రవేశానికి కానీ, టీచర్స్ డేకి కానీ, విమెన్స్ డేకి కానీ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. ఒకవేళ షాప్లో సేల్ చేయాలి అనుకుంటే మాకు మెసేజ్ చేయండి, మేము కొరియర్ చేస్తాము. ఇవి వాషబుల్ కూడా, చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు డబల్ జిప్పర్ పౌచెస్ స్టిచ్ చేశాను. దానికి కాటన్ ఫ్యాబ్రిక్ నాన్ ఓవెన్ షీట్ ఇంకా లైనింగ్ తీసుకున్నాను. పొడవు 9 ఇంచులు, వెడల్పు 5 ఇంచులు. క్లాత్ నాన్ ఓవెన్ షీట్ 2 పీసెస్గా తీసుకోవాలి. లైనింగ్ 4 పీసెస్ తీసుకోవాలి. దీనికి తీసుకొని డబల్గా వెడల్పు 5 ఇంచెస్, పొడవు 9 ఇంచులు తీసుకోవాలి. సేమ్ లైనింగ్ 4 పీస్లు, నాన్ ఓవెన్ 2 పీస్లు, క్లాత్ 2 పీసెస్ తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లైనింగ్ 2 పీస్లు, నాన్ ఓవెన్ షీట్ ఒకటి, క్లాత్ ఒకటి. ఫస్ట్ మనము నాన్ ఓవెన్ పైన క్లాత్ పెట్టి 4 సైడ్ల స్టిచ్ చేసుకోవాలి, నీట్గా ముడతలు రాకుండా. అప్పుడైతే కొంచెం మనకు పౌచ్ నీట్గా వస్తుంది, బాగా మంచిగా స్టిచ్ చేసుకోవాలి. 4 పక్కల స్టిచ్ చేసుకొని రన్నర్ తీసుకోవాలి. రన్నర్ రివర్స్ పెట్టి దానికి స్టిచ్ చేసుకోవాలి. సీదా పెట్టొద్దు, రివర్స్ పెట్టాలి. రివర్స్ పెట్టి స్టిచ్ చేయాలి. నీట్గా ముడతలు ఎక్కడ రాకుండా మంచిగా స్టిచ్ చేసుకోవాలి. రన్నర్ రివర్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దానిపైననే మనం 4 పీస్ తీసుకున్నాం కదా లైనింగు, ఒక పీసు రన్నర్ మీద పెట్టి మళ్ళీ ఇంకో కుట్ట వేసుకోవాలి. ముడతలు మాత్రం రావద్దు. వేసుకున్న తర్వాత లైనింగ్ని రివర్స్ చేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. పై కుట్ట వేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా అట్లనే తీసుకోవాలి. మనకు రన్నర్ తీసి మళ్ళీ ఇటు పక్క కూడా సేమ్ అంతే, దీనికి పెట్టినట్లే దానికి కూడా రివర్స్ పెట్టి కుట్టాలి. మళ్ళీ దానిపై నుంచి లైనింగ్ వేసి కుట్టాలి. చూసుకోవాలి, మనము చూసుకొని ఎక్స్ట్రా పోకుండా నీట్గా కుట్టుకోవాలి. 2 పక్కల కుట్టాలి. సేమ్ ఇది ఎట్లా కుట్టినామో ఇంకొకటి కూడా సేమ్ ఇట్లనే కుట్టి రెడీ చేసి పెట్టుకోవాలి. 2 మళ్ళీ లెంత్ అవుతుందని ఒకటేసారి చూపించినాను. తర్వాత మనం జిప్ ఎక్కించుకోవాలి. 2 పక్కల జిప్ ఎక్కించుకొని రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకొని నీట్గా మళ్ళీ అది జిప్పులది ఊడిపోకుండా నీట్గా తీసి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మనకు హ్యాండిల్కి ఒక 10 ఇంచెస్ది ½ ఇంచ్ పెట్టి 10 ఇంచెస్ కుట్టుకోవాలి. మధ్యలోకి మార్క్ చేసుకోవాలి, మనం నీట్గా ఉంటుంది పట్టుకోవడానికి. మధ్యలోకి తీసుకొని ఇది హ్యాండిల్ కోసం 10 ఇంచెస్ తీసుకోవాలి. 9 కానీ 10 కానీ 12 కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. మధ్యలోకి పెట్టి గట్టి కుట్ట వేసుకోవాలి. ఇప్పుడు జిప్పర్ని బయట పక్క అని కుట్లు వేసుకోవాలి. నీట్గా చూసుకొని ఇటు పక్క అటు పక్క అనేసి వేసుకోవాలి. మళ్ళీ ఇటు పక్క కూడా వేసుకోవాలి. చూసుకోండి, మరి మీరు కుట్టేటప్పుడు అది లోపలికి వస్తుందా బయటకు వస్తుందా చూసుకొని లైనింగ్ లోపలికి వచ్చేటట్టు జిప్ది చూసుకోవాలి. చూసుకొని కుట్లు వేసుకోవాలి. సేమ్ అట్లనే 3 పక్కలు వేసుకోవాలి. నీట్గా చూసుకుంటూ 3 పక్కలు వేసుకోవాలి. క్లాత్ ఏది బయటికి రాకుండా 3 పక్కలు వేసుకోవాలి. వేసుకొని మనం దాన్ని పల్టాయించుకోవాలి. ఆ జిప్పులది ఓపెన్ చేసి పల్టాయించుకోవాలి. అన్ని మూలలకి సరి చేసుకుంటూ చూసుకొని పల్టాయించుకొని నీట్గా అనుకొని మళ్ళీ ఒక కుట్ట వేయాలి. క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని లోపలికి అని కుట్టేయాలి. సింపుల్ అండి, ఇదంతా ఏం కష్టమేమి ఉండదు. చాలా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా.
మనకు మొబైల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, మనీ కానీ. 2G పడది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచి మోడల్ కూడా మంచి నడుస్తుంది కదా, చాలా బాగుంటుంది చూడండి. మీకు నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు కొరియర్ చేస్తాను. ఒక్క బ్యాగ్ కానీ 2 బ్యాగులు ఎన్నైనా సరే.